మీ మున్సిపల్ చైర్మన్గా నేను జీవితాంతం మహబూబాద్ ప్రజలు ఉన్నా లేకున్నా ఇది గుర్తొస్తే డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గుర్తొచ్చే అభివృద్ధి కార్యక్రమం ఏమైనా ఉందా? రోడ్స్ వైడనింగ్ అనేది మహబూబాద్లో మా పీరియడ్లోనే జరిగింది. వెంకన్నయ్య గారి ప్రోత్సాహంతో, ముఖ్యంగా వారి పట్టుదలతోనే జరిగింది. అది ఇలా ఏ మాట కామాట మహబూబాద్ ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారు. వెంకన్నయ్య గారు ఎక్కడ కాంప్రమైజ్ గారు. ఒక స్ట్రైట్ రోడ్ కావాలంటే అట్లనే చేసినాం మేము. ఆ విధంగానే వారి సపోర్ట్తోనే చాలా ఇలా మొత్తం రోడ్స్ మహబూబాద్లో రోడ్స్ అన్ని వైడనింగ్ అంటే మా వల్ల మా పీరియడ్లో అది దానికి నేను చాలా సంతోషిస్తా. అదేవిధంగా ఇంకా చాలా డెవలప్మెంట్లు ఇప్పుడు డంప్ యార్డ్ కానివ్వండి, అవన్నీ కూడా మన గౌతమ్ సార్ ఉన్నప్పుడు వారు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చింది మాకు. మున్సిపాలిటీకి దాదాపు 50-60 ఎకరాల ల్యాండ్స్ ఇచ్చింది. ఇంకా 50 ఇచ్చింది, కానీ అది తర్వాత వచ్చిన కలెక్టర్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడంలో డిలే చేయడం వల్ల మళ్ళీ అగైన్ ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోయినాయి. మీరు పట్టుబట్టి మహబూబాద్ ప్రజలకు ఇది చేద్దాం, నా హయాంలో ఇది చేస్తే బాగుంటుంది అని చేసిన కార్యక్రమం ఏంటంటే ఏం చెప్తారు? నేను జనరల్గా ఇప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గర బాగా ఇష్యూ ఉండే, దాంట్లో బాగా నేను గౌతమ్ గారి సపోర్ట్తోని బాగా అది మెడికల్ కాలేజీ అసలు లేకుండానే వెళ్ళిపోయేటట్టు ఉండే. కేసీఆర్ గారు వేరే మెడికల్ కాలేజ్ ఎక్కడనో పెడదామని అంటే లేవాడు, వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి అది గట్టిగా ఎమ్మెల్యే గారికి కూడా వారు కూడా సపోర్ట్ చేసిండ్రు. మెడికల్ కాలేజ్ రావడంలో ప్రముఖ పాత్ర మేము. మెడికల్ కాలేజ్ మీరు అక్కడ తీసుకుపోవడంలో కూడా మీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారట కదా? అది తర్వాత మా భూమి దూరం ఉందండి. అందరు అనుకుంటారు కానీ మాకు ఆ మెడికల్ కాలేజ్ దూరమే, మాకు దానికి మధ్యలో మాకు గ్యాప్ ఉన్నది, డైరెక్ట్ మాతోనే లేదు. అది పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అంటే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ వ్యక్తి మహబూబాద్ లో ఉన్న కొంతమందిలో. అట్లాంటి పాల్వాయి రామ్మోహన్ రెడ్డికి మహబూబాద్ జిల్లా అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రకరకాల ఆరోపణలు వచ్చినాయి. కొంత మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చింది, అదేవిధంగా FTL ల్యాండ్స్ ఉన్నాయని వచ్చినాయి. ఇవన్నీ ఆరోపణలకు అసలు కారణం ఏంటి? ఇది ఒక పార్టీ పొజిషన్లో ఉన్న దానికి ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఉంటాయి. కానీ అది నేను అనుకుంటా మీ దృష్టిలోకి వచ్చింది కొంతమంది దగ్గరే ఉంది, కానీ ఓవరాల్ అయితే నేను నీట్గానే ఉన్నా. మెడికల్ కాలేజ్ దగ్గర ఇష్యూ అని అంటే మెడికల్ కాలేజ్ వచ్చి నా దగ్గర పడ్డది అంతే తప్ప నేను ఏం దాన్ని తీసుకుపోయింది లేదు. నాకు ఆ ల్యాండ్స్ ఒరిజినల్ ల్యాండ్సే, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. నా ల్యాండ్కును గవర్నమెంట్ ల్యాండ్కు చాలా మధ్యలో ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు, అటు క్రషర్ ఉన్నది. ఓవరాల్గా నేను ఉన్నది కూడా 25 ఏళ్ల కింద, మెడికల్ కాలేజ్ 45 ఏళ్ల కింద. ఇది నేను 25 ఏళ్ల కింద మేము తీసుకున్న ల్యాండ్స్ అవన్నీ. ట్రైబల్స్ కి మనకి ట్రైబల్స్ అది మైనర్ ఇష్యూస్ ఉన్నాయి, లేవనేది కాదు. అవి మైనర్ ఇష్యూస్, అవన్నీ వాళ్ళు ఏదో వాళ్ళది గుంజుకోవడం కాదు, వాళ్ళది కూడా కాదు, వాళ్ళు కూడా ఒరిజినల్ కాదు. ఏదో కొంతమంది ఏదో డిస్టర్బ్